దైవ వాక్కు కార్యక్రమంలో మనం ఉన్నాం. దేవుడు తన నోటితో మాట్లాడిన మాటలు మన జీవితానికి మేలు చేస్తాయి. మనం అద్భుతంగా జీవించేదానికి మనల్ని స్థిరపరుస్తాయి. ఒక మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని చెప్తున్నాడు. ఏమాట? ఒకని ప్రవర్తన లేక ఒకని నడత, ఒక వ్యక్తి తన జీవితాన్ని ఏ విధంగా నడుపుకుంటున్నాడు, జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, జీవితాన్ని మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి అప్పచెప్పి నడుస్తున్నాడా, లేక తన జీవితాన్ని దేవునికి అప్పచెప్పి నడుస్తూ ఉన్నాడా? ఆ వ్యక్తి దురాత్మ చేత నడబడుతున్నాడా, దేవుని ఆత్మ చేత నడబడుతున్నాడా? దురాత్మ చేత నడబడుతూ ఉన్నట్లయితే తన ప్రవర్తన అంతా కూడా చెడిపోతుంది. ప్రవర్తన అపవిత్రపరచబడుతుంది, చూపులు అపవిత్రపరచబడతాయి, హృదయంలో వచ్చే ఆలోచనలు అపవిత్రపరచబడుతూ ఉంటాయి. తన క్రియలు, తను చేసే పనులు కూడా మంచివై ఉండవు, అవి అపవిత్రమైనవి ఉంటాయి. కనుక అపవిత్రాత్మ చేత లేక దురాత్మ చేత నడిపించబడితే ఆ వ్యక్తి మేలు కంటే కీడునే ఎక్కువ చూస్తాడు, మంచి కంటే మరి దానికి వ్యతిరేకమైన దాన్ని చూస్తాడు. కారణం, సాతాను ఇప్పుడు కూడా మేలు చేయదు. ఏ విధంగానైనా కీడు చేయడానికి, దేవునికి దూరంగా చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోకుండా చేయడానికి, దేవుని సృష్టి అయినటువంటి మానవుణ్ణి మరి అనేక విధాలుగా కష్టపెట్టి, జబ్బులు పెట్టి, పాపం చేయించి, చంపేసి నరకానికి పంపించడమే లోకంలో ఉన్న సాతాను ఉద్దేశం. ఆ దురాత్మ చేత లేక అపవిత్రాత్మ చేత నడిపించబడితే ఈ లోకంలో ఉన్న ఇచ్ఛలు, శరీర ఇచ్ఛలు, కామవాంఛలు, ఇటువంటివన్నీ తీర్చుకొని మనిషి తన మనుగడను కోల్పోయి ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిని, ఆయన రాజ్యాన్ని కోల్పోతాడు. తను చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్తాడు. కానీ అదే వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుని కుమారుడై ఉంటాడు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపరచబడతాడు. ఈ లోకంలో పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా జీవించి తన ప్రవర్తనను అద్భుతంగా అనేకులు హర్షించే విధంగా, అనేకులు తన ప్రవర్తనను పోలి నడుచుకునే విధంగా తను జీవిస్తాడు. అయితే ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్మి రక్షించబడి ఆయనకి నీ జీవితాన్ని, నీ శరీరాన్ని అప్పచెప్తావో, తర్వాత నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటావో, అప్పుడు ఆయన ఏం చేస్తాడట? యెహోవా చేతనే ఒకని నడత క్యారెక్టర్, జీవితం యెహోవా చేతనే స్థిరపరచబడుతుందంట. ఆయన స్థిరపరుస్తాడు. నువ్వు ఆయనకు లోబడ్డప్పుడు నువ్వెంత అద్భుతంగా జీవించాలో, ఎంత ఉన్నతమైన స్థితిలో జీవించాలో, ఎంత ఉన్నతమైన ఎత్తుకి ఎదగాలో, ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలోకి ఆయన తీసుకువెళ్తాడు. ఆయన ఏం చేస్తాడట? మన నడతను స్థిరపరుస్తాడట, పరిశుద్ధంగా, నీతిగా. సో ఒక వ్యక్తి భూమి మీద అద్భుతమైన వ్యక్తిగా, అనేకుల చేత కొనియాడబడే వ్యక్తిగా, అనేకులు ఇటువంటి వ్యక్తి ఎంత అద్భుతంగా ఉన్నాడు అని చెప్పుకునే విధంగా జీవించే విధంగా చేస్తాడట దేవుడు. ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని అంటున్నాడు. సో ఎంతమంది ప్రవర్తన దేవుడు చూసి ఆనందిస్తూ ఉన్నాడు? ఎంతమంది ప్రవర్తన దేవుడు చూసి ఆనందిస్తూ ఉన్నాడు? దేవుడు ఆనందించే ప్రవర్తన ఎంతమంది కలిగి ఉన్నారు? అవునా? నేటి పరిశుద్ధ సమాజం, నేటి క్రైస్తవ సమాజం, నేటి విశ్వాస సమాజంలో దేవుడు ఎవరి ప్రవర్తనను చూసి ఆనందిస్తూ ఉన్నాడు?
చెప్పుకోవడానికి బైబిల్లో ఉన్న వ్యక్తుల ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ఏబు దగ్గరికి వెళ్తే ఏబు ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. అవునా? సో ఈ విధంగా యోసేపు దగ్గరికి వెళ్తే యోసేపు ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన ఆనందించే ప్రవర్తన నీకుందా? ఆయన ఆనందించే విధంగా నువ్వు ప్రవర్తించగలుగుతున్నావా? నువ్వు నీ నీ ప్రవర్తనని, నీ నడతని ఆయనకి అప్పచెప్పావా లేదా? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నావా లేదా అన్నటువంటి దాని మీద ఆయన నిన్ను మెచ్చుకొని ఆయన ఆనందించే విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటావు. దేవుని కుమారుడా, కుమార్తె, ఆ సమయంలో జరిగేది ఏంటి అని అంటే, యెహోవా అతని చెయ్యి పట్టుకొని, ఎవరి చెయ్యి? మంచి నడత కలిగినటువంటి వ్యక్తి చెయ్యి, లేక ఆయన ఆనందించేటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి చెయ్యి, లేక ఏ వ్యక్తి అయితే తన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయనకి ఇష్టడుగా ప్రవర్తిస్తాడో, ఆయనకి ఇష్టడుగా జీవిస్తాడో ఆ వ్యక్తి చెయ్యి యెహోవా పట్టుకొని ఉన్నాడు. ఆయన పట్టుకొని నడిపిస్తాడంట. అవునా? నువ్వు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటే నిన్ను పాపంలో పడకుండా, శాపంలో పడకుండా, పోలీస్ స్టేషన్లో పడకుండా, దరిద్రంలో పడకుండా, జబ్బులో పడకుండా, వ్యాధిలో పడకుండా, బాధలో పడకుండా, భయంలో పడకుండా ఏం చేస్తాంట ఆయన? నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఒకవేళ మిస్ అయి కాలు జారి పడ్డా అతను పడిపోయిన స్థితిలో ఉండడు. అతను లేచి మరలా తను తాను కడుక్కొని, తను తాను సరిచేసుకొని పరిశుద్ధపరచబడతాడు. తను తాను సరిచేసుకొని నీతిమంతుడిగా మారుతాడు. మరలా అతడు నేలను పడినను లేవక ఉండడు. అవునా? కాబట్టి మన ప్రవర్తనని మనం ప్రభువుకి అప్పచెప్పుదాం. అప్పచెప్పినప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తే ఆయన మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక ఎక్కడన్నా పడిపోతే మనల్ని తిరిగి లేపుతాడు. ఉదాహరణకి పేతురు గారు యేసు ప్రభు మధ్యరాత్రి వేళ ఆయన నీటి మీద నడిచి ధోని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు నేనే భయపడకుడే అని చెప్పి యేసు ప్రభు వారు చెప్పారు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభు నీవే అయితే నేను నీళ్ల మీద నడవడానికి నాకు పర్మిషన్ ఇవ్వను అంటాడు. అంటే నడవమంటాడు. చూసారా? నడుస్తూ నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ నడుస్తూ ఏం చేశాడు? ప్రభు వైపు చూస్తూ నడిచినంతసేపు చక్కగా నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే ప్రభు మీద నుంచి తన దృష్టి ఆ అలల మీదకి, ఆ గాలి మీదకి, ఆ డార్క్నెస్ మీదకి వెళ్ళిందో భయపడిపోయాడు అనమాట. లోకంలోనికి చూస్తే, పాపం వైపు చూస్తే నువ్వు పడిపోతావు. ప్రభు వైపు చూడాలి. ప్రభు ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. ప్రభు వైపు మాత్రమే చూసి నువ్వు నడవాలి. వెంటనే షింక్ అయిపోతున్నాడు, నీళ్ళలోకి దిగిపోతున్న సమయంలో యేసు ప్రభు వారు ఏం చేశాడంట? అతన్ని నీటి లోపలికి వెళ్లకుండా ఆయన పట్టుకొని లేపాడంట. అందుకు ప్రభు నీ చేయి పట్టుకొని ఉండాలి. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ఆయన నీ చేతిని పట్టుకొని నడిపిస్తాడు. నిన్ను అద్భుతమైన వ్యక్తిగా, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తాడు. అవునా? సో హనోకు దేవునితో నడిచి నడిచి వన్ ఫైన్ డే ఆయనతో నడిచి అలాగే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రభు ఆయన చేతిని పట్టుకొని నడుస్తూ నడుస్తూ అలా తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హానోకు పరలోకంలో జీవించే ఉన్నాడు శరీరంతో. మరలా ఆ హానోకు వస్తాడు, 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీదకి వస్తాడు. అప్పుడు తను ఈ శరీరాన్ని టెంపరీగా వదిలేసి తిరిగి నూతన శరీరాన్ని పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అట్టి ప్రవర్తన ప్రభు ఆనందిస్తాడు. ఆయన చేతిలో మీ ప్రవర్తన పెట్టండి, మీ జీవితం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమెన్.